మాట్లాడుతున్నప్పుడు మనం వినే విధానం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఎదుటివారు ఏం మాట్లాడుతున్నప్పటికీ, అంటే మనం స్పిరిచువల్ సైన్స్ అంటేనే ప్రాక్టికల్ సైన్స్ అని డైలీ లైఫ్లో మనం ఎంత ఇంప్లిమెంట్ చేస్తే మనం అంతగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతాం అనుకుంటారు కదా. మరి ఆ ప్రాక్టికల్స్ ఎప్పుడు అంటే ఏదో టైం పెట్టుకొని ఇన్ని రోజులు, ఒక 21 రోజులు, ఒక 11 రోజులు, 41 రోజులు చేసి ఆ తర్వాత వదిలేసే కాదు. స్పిరిచువల్ సైన్స్ ప్రాక్టికల్స్ అంటేనే డైలీ చేయాల్సింది, ప్రతి క్షణం ప్రాక్టికలే. మరి అలాంటి ఒక ప్రాక్టికల్ని ప్రతి చిన్న విషయంలో మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. మనం ఎక్కువగా చేసే పని ఏంటి? మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎక్కువగా చేసే పని ఏంటంటే, సో ఇప్పుడు నేను ఒక ప్రదేశంలో ఉన్నానని అనుకుందాం. అది ఏ ప్రదేశం అంటే, మనలాంటి ఒక స్పిరిచువల్ మాస్టర్స్ ఒక 30 మంది ఒక ప్లేస్కి వెళ్ళాము. వెళ్ళి అందరం కూడా ఏం చేస్తున్నామంటే, ఒక 5-6 కలిసి ఒక్కొక్క విషయంపై ఒక్కొక్క దగ్గర కూర్చొని చర్చించుకుంటున్నారు. నేను మాత్రం ఒక్కదాన్ని ఒక ప్లేస్లో ఉన్నాను. ఇలా వాళ్ళందరినీ చూస్తూ నేనేం చేస్తుంటే, చూడు వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడుకున్నారు, అసలు ఇవన్నీ స్పిరిచువాలిటీ కానే కాదని, లేకుంటే వాళ్ళు ఒకవేళ రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ రాజకీయ వ్యవస్థ అంతా ఇంతే, మొత్తం స్వార్థం కోసం చేస్తారు, అందుకోసం చేస్తారు, ఇందుకోసం చేస్తారు అని ఏవో మాట్లాడుతున్నారు. ఓకే, ఈ విషయాన్ని మన చెవిన పడినాయి. తర్వాత కొంతమంది సంస్కృతి సాంప్రదాయాల గురించి మన ముందు మాట్లాడుతున్నారు. సంస్కృతి సాంప్రదాయాలు. ఓకే, ఈ విషయం గురించి అసలు ఇండియాలో కల్చర్ మారిపోయింది, మ్యారేజ్ వ్యవస్థ మారిపోయింది, ఇప్పుడు అందరూ ఇలా ఉంటున్నారు, అమ్మాయిలు ఇలా ఉంటున్నారు, అబ్బాయిలు ఇలా ఉంటున్నారు, ఒకప్పుడు మా అప్పుడు ఎంత బాగుండేదో ఇప్పుడు చూద్దామన్నా అలాంటి రోజులు దొరకట్లేదని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం ధ్యాన అనుభవాల గురించి మాట్లాడుతున్నారు. ధ్యానంలో మనకు వచ్చే అనుభవాల గురించి లేదా వాళ్ళు చదివిన పుస్తకాల గురించి మాట్లాడుతూ మనం ఇవన్నీ కూడా మన ముందు జరుగుతూ ఉన్నాయి. మనం దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలంటే, వీళ్ళు రాజకీయం గురించి మాట్లాడుతున్నారు, మనకు అసలు రాజకీయం అంటే నచ్చట్లేదు అనుకున్నాం. మనం మాత్రం సాక్షిగా గమనించాలి, ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా ఈ అన్ని మాటలు మనం సాక్షి భావంగా వినాలన్నమాట. ఇక్కడ వాళ్ళు మంచి చెడు లేకుంటే గొప్ప విషయాలు లేదా తక్కువ విషయాలు, గొప్ప ధ్యానానుభవాలు తక్కువ ధ్యానానుభవాలు ఇవి కాదు, మనం గమనిస్తున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఓకే, అది ఎలా అంటే, ఈ సాక్షిగా గమనించడం వల్ల రామ్తా పుస్తకంలో మనందరం చదివాం. ఏమని? రామ్తా ఒక కొండ మీద కూర్చొని ఏమంటాడు, ఒక ముసలమ్మ నడుస్తూ వెళ్తుంది, పెద్ద గాలి వచ్చింది, ఆమె జుట్టు ఎగిరింది, ఒక చిన్న పాప వచ్చింది, ఆ చిన్న పాప గౌను ఇలా పైకి గాలి వలన పైకి లేచింది. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్తుంటే ఎదురుగా ఒక అబ్బాయి వస్తుంటే ఆ అబ్బాయి క్యాప్ మళ్ళీ గాలికి ఎగిరిపోయింది అని చెప్తుంటాడు. ఏంటి ఇంత చిన్న చిన్న విషయాలను వివరిస్తున్నాడు రామ్తా అని మనకు అనిపిస్తుంది. ఇవన్నీ ఏం చేస్తుండు? గాలికి ఎగిరిపోవడము, జుట్టు గాలికి ఫ్యాన్ గాలికి అలల్లా వస్తుంది కదా. సో సేమ్ అలానే అవన్నీ ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నాయి. వాటన్నిటినీ గమనించిన తర్వాత లాస్ట్లో ఏమంటాడు, గాలిని చూస్తూ నేను గాలినే అయిపోయాను. ఆయనకి ఏంటంటే ఫస్ట్లో ఒక గురువు కావాలని చాలా వెతుకుతుంటాడు. నేను ఆదర్శంగా తీసుకొని ఎదగాలంటే ఎవరు నాకు గొప్పగా కనిపించలా, కానీ ఏం చేయాలో అర్థం కాక నేను ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న సంఘటనని గమనిస్తూ ఆ కొండ మీద కూర్చునేవాడిని. గమనిస్తూ ఆ గాలి మొత్తం కొండల్లో గాలి సుడిగాలి ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వింటూ ఆ గాలి చేసే చర్యల్ని గమనిస్తూ ఆయన కూడా విశ్వవ్యాప్తం అయిపోయాడు. అంటే గమనించడం అనేది మనలో అంత మార్పును తీసుకొస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అది ఎవరైనా సరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సంబంధం లేదు, దేని గురించి మాట్లాడుతున్నారో సంబంధం లేదు, అది గొప్ప విషయాలా తక్కువ విషయాలా, మనకి ఇష్టమైన విషయాలా ఇష్టం లేని విషయాలా, లేకుంటే మనని బాధ పెట్టే విషయాలా లేదా మనని ఆనందపరిచే విషయాలా, ఇవేవి సంబంధం లేదు, వినాలి జస్ట్. సో విన్నాం బాగుంది, అన్ని విషయాల గురించి కూడా బాగా వింటున్నాం. ఏం జరిగింది మనలో అంటే, మనకి ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరికొకరు మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు, ఏ విషయాల గురించి ఎలా మాట్లాడుతున్నారో తీరిగ్గా సాక్షిగా ఒక దగ్గర ఉండి గమనించడం వల్ల మనకు తెలుస్తుంది కదా, ఓకే వీళ్ళు ఈ విషయాల గురించి ఇలా మాట్లాడుతున్నారు, అప్పుడు నా అభిప్రాయంలో కలిగిన మార్పు ఏంటో నాకు తెలుసు. ఓకే, ఈసారి నేను ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే ఇలా ఉంటుంది అని మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాము, సాక్షిగా అవుతాము. మనకు ఓషో ఏం చెప్తారు, ప్రతి పుస్తకంలో ఆయన చెప్పిన విషయాల్లో సాక్షిగా అవ్వండి. సాక్షిగా ధ్యానం చేస్తే మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రాక్టికల్ చేస్తే మాత్రమే ఎదుటివారు ఏం చేస్తున్నా గమనించినప్పుడే మనకు ఆ శక్తి వస్తుంది. సో వినడం ద్వారా మనకు ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, సాక్షిగా ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది, మనం అవేర్నెస్లోకి వస్తాము. ఎరుకలో ఉండడం, మనం ధ్యానం చేసి పొందేది ఏంటి అంటే ఎరుక. సో ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎరుకలో ఉండడం అనేది మన గ్రేట్ స్పిరిచువల్ ప్రాక్టికల్ అవుతుంది. అదేవిధంగా మన అవేర్నెస్ పెరుగుతుంది.
మన సాక్షితత్వాన్ని పెంచుతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.